ఎన్నికల్లో మనం చేసిన ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసినవి ఉన్నాయి. రెండోది మనందరికీ తెలుసు, మేడం గండ జ్యోతి మేడం కానీ, గండ వెంకటరమణారెడ్డి సార్ కానీ, నేను నా ఊరికి వస్తే, నా గ్రామానికి వస్తే, నా మండలానికి వస్తే ఎన్నో కార్యక్రమాలు అంటే ఇంకో 10-20 ఏళ్ళలో కూడా చేయలేని కార్యక్రమాలన్నీ మేము పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది. ఎవడన్నా ఎన్నికల నోటిఫికేషన్ 11 గంటలకు 12 ఆడావుడిగా నిన్న సాయంకాలం ఇచ్చిండు. రేపటికెళ్ళి నామినేషన్ ఫస్ట్ ఫేజ్ పెట్టిండు. మన ఫస్ట్ ఫేజ్లో గన్పూర్ ఉన్నది, గోరి కొత్తపల్లి ఉన్నది, రేగొండ ఉన్నది, మొగుళ్ళపల్లి ఉన్నది. ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్లు వేయాలి. కాబట్టి నామినేషన్ల యొక్క ప్రక్రియ ఒక పక్క జరుగుతూనే ఉంటుంది. గ్రామంలో ఇప్పటికే నేను చాలామందితోటి ఫోన్లలో మాట్లాడడం జరిగింది. చాలామందితో ఇదివరకే మాట్లాడుతున్న అలర్ట్ చేస్తూ ఉన్నా, ఎన్నికలు వచ్చినట్టున్నాయా, కొంచెం అందరూ కూడా అలర్ట్గా ఉండండి, ప్రక్రియ మొదలు పెట్టాడంటే అందరికీ అనుమానం ఉండే, పెడతాడా సార్, ఏమో మాకు నమ్మకం అనిపించలేదు, మళ్ళీ పెడతాడన్నాక మేము ముందడి వేరే మళ్ళీ పెట్టాడు. మరి ఏదో ఎట్లాగంటే ఎలక్షన్లు వచ్చినాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ కూర్చొని ఒక సర్పంచ్ గెలవాలంటే ఆయన టీమ్ ఆఫ్ వార్డు మెంబర్స్ ఇంపార్టెంట్. గ్రామంలో 10 మందో 12 మందో 14 మందో వార్డు సభ్యులు ఉంటారు కదా, వార్డు సభ్యుల యొక్క సెలక్షన్ నుంచి మొదలుకొని సర్పంచ్ అభ్యర్థి మరి ఎంపిక వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతే నాకేం పెద్ద కష్టం అనిపిస్తలేదు ఎన్నిక గెలవడం. ఎందుకంటే అధికార పార్టీకి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు చెప్పుకోవడానికి. ఈరోజు చాలా వైఫల్యాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, 1 కాదు 2 కాదు. ఈరోజు వాళ్ళ యొక్క పార్టీ యొక్క అంతర్గత కలహాలు, మంత్రివర్గంలో సమిష్టి నిర్ణయాలు లేకపోవడాలు, ఏకపక్ష ధోరణులు, ఏకపక్ష నిర్ణయాలు ఈ నియోజకవర్గంలో అనుకో, ఇక్కడ అంతా కూడా వన్ మ్యాన్ ఆర్మీ, అంతా ఒకటే ఏకపక్ష నిర్ణయం, కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేదనేటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు మన నుంచి ఇక్కడ కూర్చున్నారు, ఆయన పలకరించిన వాళ్ళు అడిగిన వాళ్ళు, ఇక్కడ ఒక మున్సిపల్ కార్మికుడు చనిపోయాడు, 4 రోజుల నుంచి జరుగుతుంది, ఆయనతో మాట్లాడినోడో లేడు. అంటే ఎట్లయిపోయిందంటే ఈ సమస్యలు మాకు సంబంధం లేనట్టు అంతా కూడా ఈరోజు ఈ అధికారం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందనేటువంటి మరి ఒక రకమైనటువంటి అహంకారంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మనసులలో ఉన్నది, మనసులలో వాళ్ళు ఎప్పుడు కూడా బయటపడరు. మన పని ఎట్లా పెట్టిళ్ళు మనకు అర్థమైంది. ఎలక్షన్ల ముందట ఏ ఊరికి పోయినా మనం మస్తు పనులు చేసినాం. ఒక నాగారం ఊరికి పోయినా, నేను రాత్రి పూట పోయినా, సాయంకాలం 7:30కి 8 గంటలకు పోతే రాత్రి 10 అయిపోయింది, ఊరంతా కదిలింది. నేను అనుకున్న ఈ ఊళ్ళో 500-600 మెజార్టీ వస్తుంది కావచ్చు అని. ఎంత లోపలికి వచ్చిందా? 300 లోపలికి. ఏంటంటే 120. అట్లా ప్రతి గ్రామంలో, మా పక్కనే ఉన్న కొప్పుల, ఆ కొప్పుల గ్రామం, ఆ గ్రామంలో ఎప్పుడు పోయినా మా ఎంపీటీ శ్రీనివాస్ ఉండేది. ఆయన నిష్ఠ అవి ఎవరు కూడా ఎమ్మెల్యేగా చేయడం పెద్ద కష్టమైన పనులే నాకు చెప్పేది. సార్ ఈ రోడ్ అటు కావాలి, ఆ రోడ్ ఇటు కావాలి, ఇది ఇటు కావాలంటే నేను అన్నీ చేస్తానా ఆఖరికి చేసినాక కూడా అయితే అరే నీకు చేసినా జీవో కాపీ పట్టవా, ఇక టెండర్ చేసినా, ఇక కాంట్రాక్టర్ వచ్చిండు, పని మొదలుపెట్టాం, అంతే పనులు మొదలైనవి. ఏమనుకుంటాం ఊళ్ళే, ఆ ఊరికి అన్ని పనులు చేసి ఓట్లు పోతే ఓట్లు వస్తాయి అనుకుంటాం కదా, ఆడ కూడా రాలేదు. దానికి కారణం ఏంటంటే ఇక కారణం ఎన్నోళ్ళు రేవంత్ రెడ్డి గారి అసత్య ప్రచారాలు, అందరిని విడిచిపెట్టలే. చచ్చిపోయిన ముసలోళ్ళ నుంచి మొదలు పెడితే పుట్టబోయే బిడ్డ దాకా అందరికీ అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు. మనం 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అదనమనే, ఆడబిడ్డలు అందరికీ, అత్తకు కోడలికి 2,500 మనం రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామనే, వాటికి 500 బోనస్ ఇస్తా అని చెప్పే, మనం 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటే 2 లక్షలు రుణమాఫీ అంటే, అర్రాసుపాడు వెనకట మరి సార దుకాణాలు అర్రాసుపాడాలు ఉండేది, ఆడ పిలిచేది పొద్దుగా 10,000 అంటే 11,000 12,000 అట్లా అర్రాసుపాడ వాడినాడు. వాడితే జనమంతా కూడా నమ్మిళ్ళు. ఇక మళ్ళా నియోజకవర్గంలో కూడా మన దగ్గర కూడా ఏముంటే 2 సార్లు ఓడిపోతే 3 సార్లు ఓడిపోయాడు. పాపం ఈ పాపం ఏమన్నా అందరికి శాపం అయింది, ఏదో అయిపోయింది, ప్రజలకు కూడా శాపం అయిపోయింది. కాబట్టి ఎన్నికలు అనేటివి గెలవడానికి మీలో అందరూ కూడా మనసులో ఉండేటువంటి ఏమన్నా చిన్న ఇంట్లో అన్నదమ్ములు ఉంటేనే అన్నకు తమ్ముడికి పడదు కొన్ని విషయాలల్లో. ఇంత పెద్ద పార్టీలో ఉన్నప్పుడు గ్రామంలో కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరికైతే మనం బొట్టు పెడతామో ఆయన మన అభ్యర్థి గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నప్పుడే పార్టీ బతుకుతుంది. ఈ ప్రభుత్వం
కామారెడ్డి డిక్లరేషన్ పేరు పెట్టి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసలుకే మోసమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొత్తగా ఏం చెప్తుందంటే 42% మా పార్టీలో ఇస్తాం రిజర్వేషన్ అని. ఈ పార్టీ రైతు సింబల్ అయినా సర్పంచ్ ఎలక్షన్లు అనేటి ఏదో మేము కూర్చొని మాట్లాడుకునేది పార్టీ అంటే ఇదంతా కూడా ఉల్లెక్కల ముచ్చట్లు. మొన్నటిదాకా 2 ఏళ్ళు కాలయాపన చేసిండు దీని పేరు మీద. ఇవన్నీ తెలుసు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి 70 సార్లు పోయినట్టున్నాడు. ఓసారి అఖిల పక్షాన్ని తీసుకుపోవచ్చు కదా. ఇక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులను ఎమ్మెల్యేలను మరి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను తీసుకెళ్ళి భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిపియడం చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం జరగదు. ఢిల్లీ మాత్రం ఆయన పోతాడు, ఆయన యొక్క వ్యవహారం చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత అవుతున్నాయి కాబట్టి సరే ఎన్నికలు పెట్టినప్పుడు ఏం చేయలేము కాబట్టి మరి ఈరోజు బలహీన వర్గాలను నిజంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలి. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను తుక్కుగా ఓడగొట్టి ప్రతిపక్షం ఈరోజు బలహీన వర్గాలకు సేవ చేసినటువంటి పార్టీ. ఈరోజు యాదవులకు గొర్రెలు ఇచ్చి ముదిరాజ్ సోదరులకు చేపలు ఇచ్చి చేతి వృత్తులను గౌరవించి నేతలను ఆదుకున్నటువంటి మరి భారత రాష్ట్ర సమితికి ఓటేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ విషయంలో మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఒకసారి సమాయత్తం చేయడం కొరకు ఈరోజు సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది. తప్పకుండా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అధికార పార్టీని మరి ఖచ్చితంగా దిమ్మదిరిగే విధంగా మరి ప్రజా తీర్పులు అధికార పక్షాన్ని ఓడించి ప్రతిపక్షానికి పట్టం కట్టే విధంగా మరి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.